వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నారా లోకేష్ పై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదైతే నారా లోకేష్ తానే ముఖ్యమంత్రిగా భావించుకొని మాట్లాడుతున్నాడు. ఇది తగదంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సజ్జల. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. సరే, ఏదైతే సజ్జల నిన్న మాట్లాడినటువంటి మాటలు విన్నారు. టీడీపీ కూటమి నేతలకు అధికారం ఇస్తే ఒక ఎన్టీఆర్ భవన్లో కూర్చొని సోషల్ మీడియాని ఎలా వైసీపీని ట్రోల్ చేయాలన్న కోణంలో చూస్తున్నారు తప్ప పాలన చేయడం లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తున్నారు? లోకేష్ పట్ల చేయని వ్యాఖ్యల్ని ఎలా ఖండిస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డికి నిన్న ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు పరిగెత్త వచ్చినట్టున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ కొడుకు పేరు లెక్కర్ స్కామ్ గేట్లలో ఆయన ఓపెన్ అవుతున్నాయి, ఇల్లు డోర్ టచ్ అవుతా ఉందని తెలుస్తానే ఇంకా ఆగమేఘాల మీద పరిగెత్తా వచ్చి చెమటలు దుడుచుకుంటా వచ్చి అవాకులు చవాకులు పెడతారు. మేము పరిపాలన చేయలేదా? మేము పరిపాలన చేయకుండానే 16,300 పైన డిఎస్సి పోస్టులు ఇచ్చామా? మేము పరిపాలన చేయకుండా తల్లికి వందనం ఇచ్చామా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామా? ఈరోజు రైతు సంక్షేమ నిధి కావచ్చు, లేకపోతే ఈరోజు ఉచిత బస్సు పథకం కావచ్చు, ఈరోజు 1 కాదు 2 కాదు, మేము ఇచ్చిన సూపర్ 6లో ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ ఈరోజు మనం పాలన చేస్తున్నాం కాబట్టి చేస్తాం. ఈరోజు 100 కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయంటే ఎవరు పాలన చేస్తాడు? ఏమన్నా ఇంకా మేము వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అతన్ని మళ్ళీ చెప్తున్నాం, నువ్వు గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసి నీ పుణ్యమాని జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలోని తరివేయాలి. అప్పుడు ఆ 11 కాస్త ఏమన్నా నెంబర్ పెరగచ్చాము, కానీ ఇతను ఇంకా ఉన్నాడంటే ఆ నెంబర్ కూడా రాదు. ఆయన మాట్లాడుతున్నాడు పాలన గురించి. వీళ్ళు మాట్లాడటమా? సిగ్గు శరం ఉండాలి వీళ్ళ పాలన గురించి. 5 ఏళ్ళు దున్నపోతులు నిద్రపోయి పరదాలు వేసుకొని పాలన చేసిన మీరు పాలన గురించి మా చెప్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఫేక్ ప్రచారాలంట. ఆ బతుకు మీదయ్యా, నీ కొడుకుది. స్వయానా నీ అధినేత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీకు ఎవడైతే దేవుడు అని చెప్పుకుంటున్నారో, ఎవరి పేరు మీద అయితే పార్టీ పెట్టారో, ఆయన కూతురు మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టించిన చరిత్ర నీది, నీ కొడుకుది. వివేకానంద రెడ్డి గారి కూతురు మీద పోస్టులు పెట్టించిన చరిత్ర, అసభ్యకరంగా దూషించిన చరిత్ర నీది, నీ కొడుకుది. మీ బతుకులు ఒక బతుకులేనా? మీరు లోకేష్ గారి గురించి మాట్లాడతారా? అవును, ఈ రాష్ట్రానికి ఆయన రోల్ మోడల్, దిక్సూచి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆయన పోరాటం చేస్తారు. గతంలో పాదయాత్ర చేశారు. ఆయన కోసం ఓట్లు వేశారు ప్రజలు, ఆయన నమ్మి ఓట్లు వేశారు. దానికోసమే కదా ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఆ రాష్ట్రం అని, ఈ రాష్ట్రం అని, ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని తిరిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువత కోసం ఉద్యోగ ఉపాధి కోసం ఆయన శ్రమిస్తున్నాడు. మీరేం చేశారు? గాడిదలు కాశారు. మీరు ఉన్న కంపెనీలు తరిమేశారు. ఒకరోజున పట్టించుకున్నారా? మళ్ళా నీ కొడుకు అవినీతి భాగోతం బయటపడతా ఉందని లోకేష్ గారి మీద విమర్శిస్తావు. నీ కొడుకు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. తప్పు చేశాడు, స్కాములు చేశాడు, అడ్డదిడ్డంగా దొరికిపోయాడు. ఈ స్కామ్ అంతా కూడా తాటాకు చెప్పులు లాంటిదే. మా పార్టీని అనదొక్కాలని చూస్తున్నారు. మీరు ఎంత తొక్కితే అంత లేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఆయన అంతకుముందు కూడా చెప్పాడు, మా ఓట్లు ఇవి కాదు, మా ఓట్లు వేరే ఓట్లు ఉన్నాయి, అవి ఆ టైంకి వచ్చి పడతాయని. మన పడితేనే 11 వచ్చాయి. ఈ తాటాకు మాటలు ఆయన మాట్లాడి మేము ఎందుకు మాట్లాడతాం? మేము ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజల కోసం పనిచేసేవాళ్ళం, వాస్తవాలకు తెలుసుకుంటాం. తప్పు జరిగితే క్షమించమని కోరుకుంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. 10 మెట్లు దిగుతాం. మాకేం అధికారం అహంకారం లేదు. మేము ప్రజలతో ఉండేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రోజు తిరుగుతున్నారు, లోకేష్ గారు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, అందరం తిరుగుతూనే ఉన్నాం. రోజు ప్రజల మధ్య తిరుగుతున్నాం. మాకు ఇంకా అధికార మతం మాకులే. మీకు మట్టింది 5 ఏళ్ళ గతంలో అధికార మతం పెట్టి ఎట్టబడితే అట్ట బిహేవ్ చేసి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి లాంటి నేషనల్ లీడర్ని జైలుకు పంపించింది మీరు. 30,000 మందిని చంపేసింది మీరు. లిక్కర్ స్కామ్తో లిక్కర్ దందా చేసి మనీ ట్రాన్సాక్షన్ చేసి మీ డబ్బు కోసం మీ జేబులు నింపుకునేది 30,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసి ఆ బిడ్డల ఆర్తనాదాలు చూస్తే వన్ననారైతాం. దానికి ఒక్కరోజు కూడా మీరు క్షమాపణ అడగని మీరు పాలన గురించి, అహంకారం గురించి, ఇంకోటి గురించి, కేసుల గురించి మాట్లాడు. అయ్యా, మీరు పెట్టినన్ని కేసులు, మీరు చేసినంత పాలన, నికృష్ట నీచాతి పాలన ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే హిట్లర్ కంటే దారుణమైన పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆ ఫిడేల్ ఇచ్చిన వ్యక్తి నువ్వు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించిట్టు ఈయనేదో గౌతమ్ బుద్ధినట్టు చెవుకు కూడా హాని వెళ్ళినట్టు ఇదేదో మాట్లాడుతున్నాడు. నీ కొడుకు భాగవతం బయటపడింది. ఏదైతే నీ కొడుకు లిక్కర్ స్కామ్లో పాత్ర స్పష్టంగా తెలుస్తుంది. దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. మీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే రచ్చబండల మీద పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని పని పాట లేకుండా ఉంటారో ఆ తరహా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు, కానీ ఒక లీడర్గా ఒక సీఎంగా వ్యవహరించడం లేదంటూ కూడా వ్యాఖ్యానం చేశారు. అంటే ఎట్టా తాడేపల్లి కొంపలో కూర్చొని మొత్తం 20-40 అడుగులు గేట్లు వేసుకొని ఐరన్ షీట్లు వేసుకొని ఎవరు కనపడకుండా ఎవరు జనాలకే తెలియకుండా లోపల ఏం చేస్తున్నారో తెలియకుండా మొత్తం కట్టుకుంటే పెద్ద నాయకుడు, మంచి నాయకుడా? రచ్చబండల మీద కూర్చొని ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేసే చోటా నాయకుడా? మా మీరు అట్టే పర్లేదు. ప్రజల నాయకుడు రచ్చబండ మీద నాయకుడే. రచ్చబండ మీదనే ప్రజలతో కలుస్తారు. ఆడే ప్రజలు మమేకం అవుతారు. వాళ్ళ యోగక్షేమాలే తెలుసుకుంటారు. ఆ తాడేపల్లిలో కొంపలో కూర్చుంటే మా నాయకుడు కూర్చోడు. ప్రధానంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రధాన లిక్కర్ స్కామ్ తర్వాత ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించి అది భారీ స్కామ్గా కూడా భావిస్తుంది. లిక్కర్ స్కాము చకచక ఏదైతే ఆ యొక్క దర్యాప్తు కావచ్చు, రిమాండ్లు తరలించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? నెక్స్ట్ మీరు సెకండ్ ప్రయారిటీ కింద చెప్పినటువంటి ఆ స్కామ్ వ్యవహారం ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఒకటి, గత 5 ఏళ్ళలో డిపార్ట్మెంట్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందరినీ ఎలా ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. కొంతమందిని నమ్మే పరిస్థితి ఉంది, కొంతమంది నమ్మని పరిస్థితి ఉంది. ఈరోజు సిట్టు ఇది అతిపెద్ద కుంభకోణం. దీంట్లో మొత్తం స్టాఫ్ అంతా అక్కడే సరిపోతున్నారు. ఇంకా వందలాది కుంభకోణాలు ఉన్నాయి. అయితే ఆడుదామాంధ్ర కూడా మేజర్గా ఉన్న కుంభకోణం. ఆ విషయంలో నో డౌట్. అయితే ఇక్కడ మేము ఎఫ్ఐఆర్ కట్టి సిట్కి ఇవ్వాల్సి వస్తే అది ఇప్పటికే వాళ్ళు బిజీగా ఉండడం, ఈ దర్యాప్తు ఇదేదైతే 3వ ఛార్జ్షీట్ అవుతానే దాని ప్రక్రియ అది మొదలవుతుంది. వైసీపీ నేతలు ఒక సర్వే చేసి పూర్తిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందా, క్రిమినల్ వ్యవహరిస్తుందా అంటే క్రిమినల్ కేసులకు ప్రోత్బలం చేస్తూనే ఆ రకంగా కేసుల పరంగా ఇబ్బంది పెడుతున్నట్టు కూడా ఒక సర్వే చేసినట్టుగా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటే? అందుకే కదా మేము సీరియస్గా మాట్లాడుతూ ఉండేది. మీ బతుకులంతా ఫేక్ బతుకులనే కదా. ఒకడేమో నా చెయ్యి ఇరిగిపోయింది, నాకు చెయ్యలేదని వెనక్కి చెయ్యి పెట్టుకొని పింఛన్ రాలేదని ఒకడు యాక్ట్ చేస్తాడు. ఒకడేమో లుంగి కట్టుకొని షర్ట్ చించేసుకొని నేను రైతని యాక్ట్ చేస్తాడు. ఇంకోడెవడో రోడ్ల మీద పొల్లాడి నాకు అన్యాయం జరిగిందంటాడు. లాస్ట్ తీరా ఆ మూలాలన్నీ ఎక్కడున్నాయంటే ఆ తాడేపల్లి కొంపకు తగులుతున్నాయి ఆ వైసీపీ కార్యకర్త. వీళ్ళని ఏం చేయాలి? మేము అడుగుతున్నాం. వదిలేయాలన్నాడు. ఇప్పుడు విమర్శలు వేరు, మేము సరిదిద్దుకుంటాం. అర్హుడికి అన్యాయం జరిగితే క్షమాపణ చెప్తాం. వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్తాం, క్షమాపణ కోరుతాం. మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో అది చేయాలి. కానీ ఈ ఫేక్ బతుకుగాళ్ళు, ఈ ఫేక్ మాటలు ఎవరు కేసులు పెట్టారు? మీరు పెట్టిన కేసులు ఈ దేశంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయో అన్ని ఎఫ్ఐఆర్లు ఈ రాష్ట్రంలో మొన్న 5 ఏళ్ళు అయినాయి. విమర్శిస్తే కేసు, లోపలికి వస్తే కేసు, బయటికి పోతే కేసు, ఇంట్లో ఉంటే కేసు, పిల్లలతో కాపురం చేసే కేసు, కొడుకు ఏదైనా కోడలు కొట్టుకుంటే కేసు. లాస్ట్కి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు వినండి. వీళ్ళ బతుకులు బతుకులంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, ఎన్టీఆర్ వాళ్ళకి ఎవడైతే సర్వేలు చేస్తున్నారు బేకార్గాలకి మేము ఒకటే చెప్తున్నాం. మీకు ఒకటే ఉదాహరణ వీళ్ళ బతుకులు ఎలాంటివి అనేది. అమరావతి మీద కేసేయమని గాంధీ గారు అని ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టారు. లాస్ట్గా ఎందుకు ఇబ్బంది పెట్టారంటే మైనేని సాకితని ఈ దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొని వస్తున్న ఒక ప్లేయరు, ఆ ప్లేయర్కి ఉద్యోగం కావాలంటే, ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే మీ మామ ఎవరైతే ఆ మైనేని సాకిత్ ఎవరైతే మన రాష్ట్ర గౌరవ ప్రతీకైన క్రీడాకారుడికి పిల్లనిచ్చిన మామ దగ్గర అమరావతి మీద కేసేస్తేనే నీకు ఉద్యోగం ఇస్తామన్న బతుకులు వీళ్ళవి. మొన్న మేము ఇచ్చాం. వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయి అర్థమైంది కదా. ఇలాంటి వాళ్ళకి అలానే మేము చట్ట ప్రకారం ఏం చేయాలో చేస్తాం. వాళ్ళు ఏం విమర్శించుకున్నా మేమేం ఐ డోంట్ కేర్. వదలం. మళ్ళీ చెప్తున్నాం, తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం. చూస్తున్నది ఏదైతే గడిచిన 5 ఏళ్లలో పూర్తిగా కేసులు పెట్టడమే ఆ యొక్క ప్రభుత్వ పాలనగా సాగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ప్రజల సంరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే లేనిపోని ఆరోపణలు చేసి ఏదైతే లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత తప్పించుకునేందుకు అనేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళ వ్యక్తిగత లేకపోతే వాళ్ళ నిజాయితీతో కూడుకున్నటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడడం లేదంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.